హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బై విత్ పవ్య. మరి ఈరోజు మన ఛానల్లో నేను ఐకియా వైట్ టేబుల్ డెకోర్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా ఈ టేబుల్ని అయితే నేను ఐకియా యాప్లో 4790 రూపీస్కి ఇండిపెండెన్స్ డే సేల్లో అయితే తీసుకున్నానండి. దీని లెంత్ అండ్ విత్ అయితే 125x75 సెంటీమీటర్స్ అనమాట. నాకు ఇది డైనింగ్ టేబుల్గా యూజ్ అవుతుంది అండ్ అలాగే మన ఛానల్లో అన్బాక్సింగ్ వీడియోస్ రికార్డ్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను వైట్ కలర్ అయితే ప్రిఫర్ చేశాను. ఇందులో బ్లాక్ కలర్ కూడా కలర్ ఆప్షన్ అయితే అవైలబుల్గా ఉంది. నేనైతే టేబుల్కి మరీ ఎక్కువ కలర్ అయితే యాడ్ చేయాలనుకోలేదు. నాకు వైటే చాలా ఎలిగెంట్గా ఉంటుంది అనిపించింది. సో నేను ఈ టేబుల్ షీట్ కూడా పీవీసీ షీట్ ప్లెయిన్లోనే తీసుకున్నాను. ఇట్లా 4 సైడ్స్ మనకి గోల్డ్ బార్డర్ అయితే వచ్చిందండి. ఇది నా టేబుల్ లెంత్కి కరెక్ట్గా సెట్ అయ్యేటట్టుగా నేను 60x40 ఇంచెస్ అయితే తీసుకున్నాను అనమాట. ఇది నేను అమెజాన్లో కుబేర్ ఇండస్ట్రీస్ అనే బ్రాండ్ నుంచి అరౌండ్ 205 రూపీస్కి అయితే యాడ్ చేశాను. మనకి ఈ షీట్ రాగానే దాని మీద కొంచెం పౌడరీ సబ్స్టెన్స్ అయితే ఉంటుంది. మేబీ షీట్ అతుక్కోకుండా ఉండడానికి వేస్తారనుకుంటా. దాన్ని మనం క్లీన్ చేసుకుంటే అయితే సరిపోతుంది. ఈవెంట్ వీడియోలో మన సెకండ్ ప్రోడక్ట్ అయితే కనుక నేను మీషో నుంచే అరౌండ్ 333 రూపీస్కి అయితే ఈ బనానా లీఫ్ మోడల్లో ఉండే పీవీసీ టేబుల్ రన్నర్ అయితే తీసుకున్నానండి. స్టార్టింగ్ అయితే కనుక నేను మీషోలో తక్కువకే ఉంటున్నాయి కదా, బీడెడ్ రన్నర్స్ ఏమైనా ట్రై చేద్దాము అని చెప్పి అనుకున్నాను. బట్ అవైతే డైలీ లైఫ్లో మెయింటైన్ చేయడానికి కొంచెం ఎఫర్ట్స్ పెట్టాలి కదా అని చెప్పేసి ఈ పీవీసీ షీట్కే వెళ్ళిపోయాను. ఈజీగా వాష్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ గోల్డ్ కలర్కి మనకి టేబుల్ క్లాత్కి ఆ పీవీసీ షీట్కి వచ్చిన బార్డర్లో ఉన్న గోల్డ్ కలర్కి కొంచెం కలర్ డిఫరెన్స్ అయితే ఉంది. బట్ వేసిన తర్వాత ఓవరాల్గా లుక్ అయితే మ్యాచ్ అయింది. నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే కనుక నేను అమెజాన్ నుంచి అరౌండ్ 269 రూపీస్కి ఈ సింపుల్ హ్యాండ్ షేప్డ్ ఫ్లవర్ వాజ్ అయితే తీసుకున్నాను అనమాట. ఇదైతే రెజిన్ మెటీరియల్. నాకైతే గ్లాస్ కానీ సెరమిక్ కానీ యూజ్ చేయాలని లేకుండే, ఎందుకంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు పడేస్తే మొత్తం విరిగిపోయి వేస్ట్ అయిపోతాయి కదా అని చెప్పేసి సేమ్ ప్రోడక్ట్ మనకి మీషోలో కూడా అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్ బొకే నేను ఐకియా యాప్లోనే తీసుకున్నానండి. ఓన్లీ ఫర్ ది పర్పస్ ఆఫ్ అవాయిడింగ్ డెలివరీ ఛార్జ్ అనమాట. నాకు దీని కాస్ట్ అయితే అరౌండ్ 499 రూపీస్ పడింది. మేబీ మీరు మీషోలో అట్లా చూసుకుంటే కనుక మనకి ఇంకా తక్కువకే మంచి ఫ్లవర్ బొకేస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. అండ్ మన నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే కనుక నేను మీషో నుంచి ఈ పీకాక్ డిజైన్లో ఉన్న గోల్డ్ కలర్ కట్లరీ హోల్డర్ అయితే ఆర్డర్ చేశానండి. దీన్ని మనం కట్లరీ హోల్డర్ కింద యూజ్ చేయొచ్చు, లేదు అనుకుంటే కనుక మధ్యలో మనం క్యాండిల్ లాంటిది ఏమైనా పెట్టుకొని కూడా డెకోర్ చేసుకోవచ్చు అనమాట. మనకి క్వాలిటీ అయితే చాలా స్టడీగా ఉంది. బట్ ఆ గోల్డ్ కలర్ ప్రింట్ అనేది అక్కడక్కడ మిస్ప్లేస్ అయింది. సో నేను ఎక్స్చేంజ్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. నాకు కాస్ట్ అయితే అరౌండ్ 450 రూపీస్ పడింది. ఇది మీషో గోల్డ్ కలెక్షన్ నుంచి అనమాట. మనకి అన్ని ప్రోడక్ట్స్ కూడా చక్కటి ప్యాకేజింగ్లో అయితే రిసీవ్ అయ్యాయండి. నేను అన్బాక్సింగ్ వీడియోస్ అన్నీ కూడా పెడితే మనకి వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అని చెప్పేసి పెట్టలేదు. ఇదైతే నేను వీడియో రికార్డ్ చేస్తున్న రోజే నాకు డెలివరీ అయిందనమాట. అందుకని నేను దీన్ని అన్బాక్సింగ్ కూడా యాడ్ చేశాను. మీకు క్యాండిల్ అనేది ఈ మధ్యలో ఆ స్టీల్ది తీసేసి పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ అయితే కనుక నేను ఇట్లా ఈ ప్లేట్ అయితే పెడదాం అనుకుంటున్నాను డెకోర్ కింద. దీన్ని అయితే నేను మీకు ఆల్రెడీ షేర్ చేశాను. హైదరాబాద్లో ఉన్న లూలు మాల్లో మార్కెట్ 99 నుంచి 169 రూపీస్కి తీసుకున్నాను. మనకి ఫైనల్ లుక్ అయితే ఇట్లా ఉంటుంది. ఇన్ కేస్ మీకైనా నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బై విత్ పవ్య.